ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపా సన్నిధికి మేము ఆహ్వానించుచున్నాము. లేవియా కాండము 24వ అధ్యాయము 16వ వచనంలో, యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష పొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపబడును అని దేవుడైన యెహోవా స్వయంగా మోషేకి సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. ఆయన నామం పరిశుద్ధమైన నామము, శక్తి కలిగిన నామం కాబట్టి వ్యర్థముగా ఉచ్చరించడం కానీ దూషించడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఆయన నామంలోనే పాప విమోచన, ఆయన నామంలోనే రోగములకు స్వస్థత, ఆయన నామంలోనే ప్రతి బంధకం నుంచి విడుదల, సమాధానము, సంతోషము, శాశ్వత జీవం కలిగినట్లుగా చేయగలిగిన శక్తి కలిగిన నామం కాబట్టి ఆయన నామంని దూషించకుండా పరిశుద్ధమైన నామాన్ని పరిశుద్ధంగా ఉచ్చరించడానికి, సేవించడానికి మనము ఆయన భయభక్తులు కలిగి ముందుకు సాగిపోతాం.